ఔచిత్యం కలిగింది కదా. గర్భవతులు సహగమనం చేయటం పరమదోషం. అసలు సహగమనం చేయమని ఎక్కడా శాస్త్రాలు చెప్పలేదు. భర్త మీద ఉన్న ప్రేమతో శరీరం కొందరలా విడిచిపెట్టేవారు. అందుకే కుంతి విడిచిపెట్టిందా? లేదు. పూర్వకాలంలో దశరథుడు పోయాడు, ఆయన భార్యలు ఏమైనా కౌసల్య కాని, సుమిత్ర కాని, కైక కాని వీరెవ్వరూ తమ శరీరమును అగ్నికి ఆహుతి చేసుకోలేదు. పూర్వకాలంలో పురాణ కాలములో భర్తతో పాటు శవంతో కాలిన వారు లేరు. అవి తర్వాత కొంతమంది కృత్రిమంగా తెచ్చుకున్నారు, వాళ్ళ బాధ తట్టుకోలేక. ఈ భర్త నా ప్రాణం, ఈయన లేకపోతే నేను ఉండలేను అనుకుని పాపం అన్యాయంగా తమ శరీరాన్ని కాల్చుకున్నవాడు కొందరున్నారు. అది కూడా స్వతంత్రంగా, బలవంతంగా కాదు. ఆ తర్వాత కొంతకాలానికి సతీ సహగమనం మూర్ఖుల వల్ల బలవంతమయ్యింది. బతికొండగానే ఆవిడ ఏడుస్తున్నా నేను చావర బాబోయన్నా తీసుకుపోయి అందులో కాల్చేసేవారట. అది మహాపాపం కదా. కొన్ని మూర్ఖ శాస్త్రాలు అందుకే మార్చుకోవాలి. పరమ పవిత్రమైన అహింసా పరమో ధర్మ అని చెప్పిన వేదములు ఎప్పుడూ కూడా అజ్ఞానాన్ని వ్యాప్తి చేయలేదు. అది గుర్తుపెట్టుకోండి.